అసలు విషయం ఏంది? మీరు ఫారెస్టర్ల మీద దాడి చేసినని అందరికీ రామ్ రామ్. అయితే నిన్న జరిగినటువంటి సంఘటనలో ఎవరైతే ఫారెస్ట్ అధికారులు దమ్మన్నపేట ఎక్కడ దండపల్లి మండలు కొత్తమామిడిపల్లి లింగపూర్ బీట్లో గల ఆ అటవీ ప్రాంతంలో మా దమ్మన్నపేట గూడెం వాసులైనటువంటి నాయక్ అక్కడ పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే ఈ తరుణంలో నిన్న అంటే ఫారెస్ట్ వాళ్ళకును మా ఆదివాసీలకు కొన్ని రోజులుగా అందులో నుంచి బయటికి పంపించాలనే వాళ్ళ ప్రభుత్వ ఆదేశాల మేరకు వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలలో నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది మా ఆదివాసీ మహిళలు వాళ్ళు ఎవరైతే అక్కడ విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఎఫ్ఎస్ఓ బాలకృష్ణ గారు కానీ మళ్ళీ వాచరు రాజేందర్ గారు కానీ ఇంకా కొంతమంది ఉద్యోగులు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో మా ఆదివాసీ మహిళలు పక్కనే ఉన్న వాళ్ళు ఎక్కడైతే నివాసం ఉంటున్నటువంటి గుడిసెలేసుకుని నివాసం ఉంటున్నటువంటి పక్కనే వాగు ఉంది. ఆ వాగులో స్నానం చేస్తున్న సమయంలో వారు ఎవరైతే విధులు నిర్వర్తిస్తున్న వారు దొంగచాటున వారిని గమనిస్తూ మరి వారిని వీడియోలు తీసి మరి బయట ప్రపంచానికి అసభ్యంగా చూపించడానికి ప్రయత్నం చేసినట్లుగా మా ఆదివాసీ మహిళలు దాన్ని చూసి వారు కేకలు వేస్తూ మరి వారిని తరమడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారు ఉపయోగించేటువంటి ప్రభుత్వ వాహనం ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి వాహనం మరియు అలాగే ఒక ఆఫీసర్ ధరించినటువంటి వారి కాళ్ళ షూలు అక్కడే వదిలేసి వారు పారిపోవడం కొన్ని వీడియోలలో ఉన్నాయి, అవి గమనించవచ్చు. అయితే దీనికి సంబంధించి నిన్న మేము మరి ఆ ఫారెస్ట్ అధికారులపై మరి చర్య తీసుకోవాలని చెప్పేసి మా ఆదివాసీ మహిళలతో ఎస్ఐ గారికి ఫిర్యాదు ఇప్పించడం జరిగింది.